హాయ్ మిగోస్, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో చెప్తున్నాను. అసలు ఈ కామర్స్ లేదా అఫ్లియేట్ మార్కెట్ ఈ రెండింటిలో మనం డబ్బులు ఎక్కువగా ఎందులో సంపాదించుకోవచ్చు. సో ఇది బిజినెస్ ఐడియా కాకపోవచ్చు, కానీ ప్యూర్ మనీ ఐడియా. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏంటి అసలు చాలా మంది కూడా తెలియదండి అఫ్లియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, లేకపోతే ఈ యొక్క ఈ కామర్స్ అంటే ఏంటి అనేది ఎవరికీ తెలియదండి. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకైతే నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. సో చాలా ఈజీగా అర్థం చేసుకునే ఫార్మేట్ లోనే చెప్తాను నేను. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోతాం, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుంది, లైక్ చేయండి. ఓకే, సో వీడియోకి వెళ్ళిపోతాం. అసలు ఈ కామర్స్ అంటే ఏంటి? ఈ కామర్స్ అంటే మీకు ఒక చిన్న మాటలో చెప్తానండి. సో ఈ కామర్స్ అంటే మనము ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుని, ఓకే, ఆ వెబ్సైట్ లో మనకి ఒక నీచ్ కావాలి. ఏ నీచ్ నువ్వు ఎంచుకుంటావు? చాలా కేటగిరీస్ ఉంటాయి. నువ్వు హోమ్ మేడ్ సంబంధించినటువంటి కుకింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఎంచుకుంటావా, లేకపోతే హోమ్ సంబంధించి ఫర్నిచర్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ కానీ, నువ్వు ఏది ఎంచుకుంటావో ఒక దాన్ని ఎంచుకొని మన యొక్క వెబ్సైట్లో మంచిగా వాటిని నువ్వు పోస్ట్ చేస్తావు. పోస్ట్ చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదించుకుంటావు. ఇందులో లాభం ఎక్కడ వస్తుందంటే, నువ్వు దాన్ని 100 రూపాయలు తెస్తావు, 200 అమ్ముకుంటావు, లేదా 300 అమ్ముకుంటావు. అది నీ ఇష్టం. సో ఈ విధంగా మనకైతే లాభం ఈ కామర్స్లో ఉంటుంది. మనకి అఫిలియేట్ మార్కెట్ ద్వారా అమౌంట్ ఎలా వస్తుందంటే, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మన దగ్గర ఓన్గా వెబ్సైట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక మొబైల్, మనకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. ఓకే, సో ఆ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మనకి ఎక్కువ ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ద్వారా అమౌంట్ అనేది కట్టి షాపింగ్ అనేది చేసుకోవాలి. లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ, ఏ ఆప్షన్ పర్వాలేదు. సో ఈ విధంగా మీరైతే వాళ్ళ యొక్క లింక్స్ అనేవి, ఏమైతే వస్తువులు వాళ్ళు కొంటారో ఆ వస్తువుల యొక్క లింక్స్ నువ్వు వాళ్ళకి పోస్ట్ చేసి అమౌంట్ అనేది సంపాదిస్తావు. అంటే వాళ్ళు నీ లింక్ నుంచి వెళ్ళి కొంటే వాళ్ళు కొన్నప్పుడు నీకు అమౌంట్ అనేది కొంచెం పర్సంటేజ్ వస్తుంది. సో ఈ విధమైనటువంటి బెస్ట్ ఇన్కమ్ అనేది రెండింటిలో ఉంటుంది. కానీ ఎక్కువ ఇన్కమ్ దేనికి ఉంటుందంటే, నేను ఎక్కువైతే వెబ్సైట్కి సంబంధించి ఈ యొక్క ఈ కామర్స్కి ఇస్తానండి. కానీ ఈ కామర్స్కి ఒక 50 పాయింట్స్ నేనైతే ఇవ్వగలుగుతాను. ఈ యొక్క అఫిలియేట్ మార్కెట్కి వచ్చేసి నేను ఒక 45 పాయింట్స్ అయితే ఇస్తాను. ఎందుకు అనంటే, సో ఈ కామర్స్లో మనమే వస్తువు యొక్క రేట్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు, చాలా మందికి ఒక వెబ్సైట్లోకి వెళ్తే ఓకే, అవి ఎలా ఉండాలంటే, మీరు ఇప్పుడు చాలా మంది చూసుకుంటే చైనా గ్యాడ్జెట్స్, ఇదివరకు చైనా గ్యాడ్జెట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ చాలా తక్కువలో తీసుకొచ్చి వేరే దేశం నుంచి మన దగ్గరికి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇదివరకు అయితే ఈ కామర్స్ అనేది జరిగేది. కానీ ఎప్పుడైతే చైనాతో సంబంధాలు తెగిపోయినాయో అప్పటి నుండి ఈ యొక్క మేడ్ ఇన్ చైనా అనే ప్రొడక్ట్స్ అనేవి రావటం ఆగిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మన దగ్గరలో ఇప్పుడు ఢిల్లీలోకి వెళ్ళినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క మైక్ తీసుకున్నామండి, ఈ మైక్ తీసుకున్నాము. ఈ ఎక్స్టర్నల్ మైక్ నాకు 3000 పడింది. ఓకే, సో దీన్ని మీరు ఢిల్లీలోకి వెళ్ళి కొంటే ఇది 1000 రూపాయలే పడవచ్చు. సో ఆ ప్రోడక్ట్ని మీరు తీసుకొని వచ్చి అలా ఒక 100 ప్రొడక్ట్స్ని తీసుకొని వస్తారు మీరు. అప్పుడు మీకు పడేది 100 రూపాయలు ఒకటి. కానీ ఇక్కడికి వచ్చి మీరు 200 చెప్తారు, లేదా 300 చెప్తారు. చూసుకుంటారు, కస్టమర్లు చూసుకుంటారు ఖచ్చితంగా. ఇదేంటి రేట్ ఏమో మరి తక్కువగా ఉందని. అది ఎక్కడ మన ఏరియాలో డెలివరీ అవైలబిలిటీ ఉండదు, ఢిల్లీకి వెళ్ళలేరు. సో మీరు కాబట్టి మరీ అంత రేటు కాకపోయినా ఒక 200-300 ఎక్స్ట్రా తీసుకుంటారు. సో ఈ విధమైనటువంటి లిబర్టీ అనేది మనకి ఈ యొక్క ఈ కామర్స్లో ఉంటుంది. మరి అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే, సో ఆల్రెడీ అఫిలియేట్ మార్కెట్ అనేది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా, సో ఈ యొక్క షాపింగ్ యాప్స్ నుంచి మనకైతే వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ అనేది పెట్టేస్తారు. ఓకే, సో కస్టమర్స్ ఏంటంటే పిచ్చోళ్ళు కాదండి కస్టమర్స్. ఇందులో ఆప్షన్ ఉంటుంది, నువ్వు ఇంత రేట్ పెట్టుకో, కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళు కొనేదాన్ని బట్టి నీకు పర్సంటేజ్ వస్తుందని చెప్పి చాలామంది అంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక లింక్ పెట్టావు, ఆ లింక్లో పెట్టి పలానా ప్రోడక్ట్ 300 అని చెప్పావు. ఓకే, నేను అందులోకి వెళ్ళి చూస్తే 250 ఉంది. నాకు ట్రస్ట్ ఉంటుందా నీ మీద? ఇంకోసారి నేను కొనగలుగుతాను. సో అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్లోనే నాకు నచ్చే ఒక చిన్న విషయం ఏంటంటేనండి, సో అఫిలియేట్ మార్కెటింగ్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనము అందులో అఫిలియేటింగ్ అనేది వాలెట్ తీసుకోవాలి, అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సింప్లిఫైగా మనకి ఎక్స్ట్రా పే అనే యాప్ ఒకటి ఉందండి. ఆ యాప్లోకి వెళ్ళిపోయి మీరు ఇన్స్టాల్ చేసుకొని మీకు ఏ ప్లాట్ఫామ్ అయితే మీకు షాపింగ్ ప్లాట్ఫామ్లో వాటి యొక్క లింక్స్ అనేవి తీసుకొని మీరు ఆ ఎక్స్ట్రా పే అనే యాప్లోకి వెళ్ళి మేక్ ఏ లింక్ అనే ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసుకుంటే మీకు ఇంకొక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ మీరు ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటే అందులో మంచి మీకు ఫాలోవర్స్ ఉంటే, సో అందులోకి వెళ్ళి మీరు ఈ లింక్ పోస్ట్ చేసి మీరు అక్కడి నుంచి బై చేసుకోమని చెప్పొచ్చు.
నేనే మన ఛానల్లో చాలాసార్లు ఇస్తూ ఉంటాను, మన బిజినెస్ ఐడియా కాబట్టి నేను కొన్ని గ్యాడ్జెట్స్ కూడా చెప్తాను. ఏది ఈ గ్యాడ్జెట్ ద్వారా మనం అయితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని. అంటే లామినేషన్ గ్యాడ్జెట్ ఉంది, నేను దాని లింక్ అనేది అలాగే చేసి మీకు పెడతాను. సో మీరు ఎత్తుకోవాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు నాకు కనిపించింది తక్కువ రేట్లో, మీరు ఎత్తుకోవాలంటే టైం పట్టుద్ది, కొంతమంది చిరాగేస్తుంది. అలా కాకుండా నేనే మీకోసం వెతికి పెడతాను. సో నాకు ఎంత బెనిఫిట్ ఉంటుంది, మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి అఫిలియేట్ మార్కెటింగ్లో ఈ లిబర్టీ ఉంటుంది. మరి ఎక్కువ ఏది మనకి కొంచెం కష్టం అని అనుకుంటే, సో ఈ కామర్స్ అనేది కొంచెం కష్టం అండి. ఎందుకంటే మన యొక్క ఓన్ ప్రోడక్ట్స్ మనం తీసుకొస్తాము, మనకు ఒక బ్రాండింగ్ అనేది ఇస్తాము. ఓకే, సో మన దగ్గర అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటేనే మనం అనేది చేయగలుగుతాం ఈ యొక్క ఈ కామర్స్ అనేది. కానీ అఫ్లైన్ మార్కెటింగ్ అనేది మనము షాపింగ్, ఆన్లైన్ షాపింగ్స్ ఉంటాయి కదా, సో ఆ యాప్స్ ద్వారా మనం అయితే చేసుకోవచ్చు. సో మన ప్రోడక్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మంచి వస్తువులు పెడుతున్నారు, జనాలు వాటి దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు, ట్రాఫికింగ్ ఎక్కువగా ఉందన్నప్పుడు సో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క వెబ్సైట్ ఈ కామర్స్లో. సో అఫ్లైటింగ్ మార్కెటింగ్ ఎవరికి బాగా సూట్ అవుతుంది? ఓకే, సో ఈ కామర్స్ అనేది ఎవరికి బాగా సూట్ అవుతుందంటే, సో ఫస్ట్ మనం అఫ్లైట్ మార్కెటింగ్ చూసుకున్నామండి. సో అఫ్లైటింగ్ మార్కెటింగ్ అంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూట్యూబర్గా నేను నా ఛానల్లోనే 1.61K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరిలో నేను ఒక ప్రోడక్ట్ తీసుకొని దాని గురించి మంచిగా జెన్యూన్ రివ్యూ చెప్పాను అనుకో, 10 మంది అయినా కొంటారా? కనీసం 10 మంది అయినా కొంటారు. వాళ్ళకి నీడ్ ఉంటుంది, వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి గ్యాడ్జెట్స్ నేను చెప్తాను, వాళ్ళు కొనుక్కుంటారు. సో అప్పుడు నాకులాగా సబ్స్క్రైబర్స్ అని ఉండాలి, లేదా మంచి ప్రొఫైల్ అని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. మన ఫ్యామిలీ యొక్క కమ్యూనిటీ ఉంటుంది కదా, ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరికి వాట్సాప్లో ఫ్యామిలీ అనేది గ్రూప్లు ఉన్నాయి. సో అందులోనైనా సరే మనకి మంచి పరిచయాలు ఉండాలి. సో మనం ఏదైనా ప్రోడక్ట్ కొనమని చెప్తే ట్రస్టెడ్గా, నమ్మకంగా, ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక వస్తువు కొనాలనిపించింది, నీకు మాట చెప్పారు, బాబు ఇట్లా వస్తువు కొన్నాం అనుకున్నాను, ఆ లింక్ ఏదో బెటర్ బాబు అని చెప్పి అంటారు. సో మనం అలా పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే ఎవరికి ఎక్కువ సూట్ అవుతుందంటే ఈ యొక్క యూట్యూబ్ చేసే వాళ్ళకి, మంచి కంటెంట్ క్రియేటర్స్కి, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరికైనా ఫాలోవర్స్ అనేది ఉండాలి, వాళ్ళకి మాత్రం సెట్ అవుద్ది. కానీ ఈ వెబ్సైట్ అనేది మీ ఓన్ వెబ్సైట్, ఈ కామర్స్ అనేది మీరు ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దానికి ఫాలోయింగ్స్ ఉండాలి. బట్ ఆ నీచ్ అనేది ఎక్కడికి పోదు. మీరు ఒకసారి నీచ్ జనరేట్ అయితే మీ దగ్గరే ఉంటుంది అది. ఓకే, సో ఈ యొక్క ఈ కామర్స్లో మీకు ఈ విధమైనటువంటి ఫాలోయింగ్ అనేది కావాలి, అఫ్లియేట్లో ఈ విధమైన ఫాలోయింగ్ కావాలి. ఓకే, మీకు ఈ రెండింటిలో ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను ఆల్రెడీ వెబ్సైట్, హౌ టు వెబ్సైట్ క్రియేట్, ఎటువంటి ఐడియాస్ మనం తీసుకోవాలని చెప్పాను. సో వెబ్సైట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చెప్పాను. సో అయితే వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఒక ఆప్షన్ తీసుకొని చేస్తాం కదా, ఒక రెఫరల్ తీసుకొని. సో దాని తర్వాత మనీ ఎలా మనం సంపాదించుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక బ్లూ ప్రింట్ అంటే ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఎంతమంది కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. చేయండి, కష్టాన్ని గుర్తించండి, మీకోసం చేస్తున్నాను. మీకేమైనా నాలెడ్జ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్